ప్రార్థన చేద్దామండి. ఈ ఉదయ కాలంలో ప్రియులరా, ఉదయ కాలంలో మరి ప్రభునందు నిద్రించి పరదేశంలో చేర్చబడి అమ్మ పీతల మంగాదేవి గారు మరియమ్మగా పేరు మార్చబడినటువంటి తల్లి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన బట్టి ఆదరణ కూడికను బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అమ్మ గురించి 2 మాటలు వాకింగ్ అంటే 2 మాటలు చెప్పడానికి ఎంత ఇష్టపడతా ఉన్నాను. మరి స్థానిక సంఘం లోదరన్ సంఘ పెద్దలకు, సిఆర్ గారికి, సంఘ విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, ప్రత్యేకంగా వీరవాసరంలో పరిచర్య చేస్తూ ఆత్మల భారము కలిగి ఈ కుటుంబాన్ని దర్శించి మరి నాన్న కృష్ణమూర్తి గారిని, అమ్మ మంగాదేవి గారిని కూడా, వారి పిల్లలను కూడా ప్రభువు కొరకు సంపాదించుటలో ప్రయాసపడినటువంటి దైవజనుల కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అమ్మ జీవితము ధన్యకరమని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక చక్కటి యోగ్యమైన పురుషునితో తన సహజీవనాన్ని కొనసాగించి చక్కటి 3 కుమార్తెలను 2 కుమారులకు జన్మనిచ్చి వారిని ఒక శ్రేష్ఠులుగా వారిని ఎంచినందుని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి పెద్ద కుమార్తెను చక్కగా భక్తిలో పెంచి చిన్న వయసులోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయిన బావుగారు రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి ఇచ్చి వివాహము చేయటము ఆమె యొక్క గర్భ ఫలము ధన్యముగా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అదే రీతిగా చెల్లి చిన్నపాప పేరు ఏం పేరు జయశీల, ఆ బిడ్డని కూడా చక్కగా చదివించి ఒక యోగ్యమైన పురుషునికి ప్రభుత్వ ఉద్యోగికి వివాహము చేయటం ద్వారా అమ్మ యొక్క గర్భము బహు శ్రేష్టమైనదిగా మార్చబడిందని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి శ్రేష్టముగా ఏంటంటే 2వ కుమార్తె అక్క విజయ్కు జన్మనిచ్చి వారిని చక్కగా భక్తులు పెంచి ఒక దైవజనునికి భార్యగా అనుగ్రహించటం అనేది అమ్మ యొక్క జీవితం లేక గర్భ ఫలము ధన్యకరం అనేది చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి అందరికంటే ముందుగానే ప్రభు యొక్క పిలుపునందుకొని ఒక కుమారుని పోగొట్టుకున్న ఆ యొక్క జయరాజుని బట్టి కూడా, ఆ యొక్క గర్భాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులు మాస్టర్ గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారు కూడా చక్కటి ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చబడుటని బట్టి, విశ్వాసంలో కొనసాగబడుటని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చక్కటి మరి సామాన్యమైన కుటుంబంలో ఉన్నటువంటి ప్రియబిడ్డని ఇంటికి కోడలుగా చేర్చుకునుట ఇది మంచి మనసుకు నిదర్శనంగా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మెట్టుకు పిల్లరా, మరి నా భార్య కూడా ఈ ఇంటిలోనే బేబీ కుమారి, ఈ ఇంటిలోనే పెరిగినది, ఇక్కడే చదువుకున్నారు. మరి నా భార్య ఎక్కువగా చెబుతూ ఉంటుంది, రాయకుదురమ్మ నన్ను ఎంతో ప్రేమించింది, మమ్మల్ని చాలా గారంగా పెంచారు. ఆయా సమయాల్లో నేను బలహీనంగా ఉన్నప్పటికీ మరి మామయ్య గారు కృష్ణమూర్తి గారు భుజాల పైన కూర్చుండి పెట్టి తీసుకువెళ్ళిన అనుభవాలు నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నన్ను బాగా దేవుని సంధికి వీరవాసనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకువెళ్ళేవారు. అక్కడ కూడా చక్కగా దైవ సేవకులు మమ్మల్ని ఎంతో ప్రేమతో ప్రేమించేవారు అని చెప్పటాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎట్టుకోపులరా, ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగి ప్రభు పిలుపునందుకొని నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన అమ్మ మంగాదేవి గారి యొక్క జీవితం
గర్భఫలం, చివరికి మరణము కూడా ధన్యకరమని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 13వ వచనంలో చివరి మాట మనం ఇలాగున వ్రాయబడి ఉన్నది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రియులరా, ప్రభునందు మృతు నొందిన మృతులు ధన్యులను చెబుతూ ఈ లోకములో మానవుల యొక్క జీవితం అంతటి గురించి దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటని ఆలోచన చేస్తే, ఈ లోకములో వారి యొక్క ప్రయాస అంతా విడిచి వారి విశ్రాంతిలో పాలు పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళొచ్చున్నాయి. లోకంలో మానవులు కొంతమంది తలస్తూ ఉంటున్నారు, పుట్టాము, జీవిస్తూ ఉన్నాము, మరణమైన తర్వాత ఏముంది, ఎవరు చూసి వచ్చాడు, నా ఇష్టానుసారంగా జీవిస్తానని చెప్పుకునేటువంటి వారిని మనము చూస్తాం. కానీ పిల్లరా, దేవుని వాక్యము లేక దేవుడు చాలా ప్రేమగా స్పష్టంగా మానవుని యొక్క జన్మ గురించి, జీవితం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి, నిత్య జీవము సంగతులు మానవులమైన మనందరికీ ఎంతో ప్రేమతో తెలియపరిచాడు. అదేమిటనగా, ఈ లోకములో మరణము తరువాత నిత్యత్వం ఉన్నది మానవునికి. అది సంపాదించుకోవడానికి చేయవలసిన పని ఒకటి ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. అంతటా ప్రభునందు మృతునందున మృతులు సహితము కూడా వారి వెంట పోవచ్చు ఉన్నాయి. కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత ఏమొస్తుంది అని. అవును, ఏమీ రాదు. ఈ లోక సంబంధమైన ఆస్తి లేక పిల్లలు మరొకటో రాకపోవచ్చు, కానీ వచ్చేది ఉంది, తీసుకెళ్ళేది కూడా ఒకటి ఉంది. వచ్చేది ఏమిటంటే ఆ మనుషుడు చేసినటువంటి క్రియలు, భక్తి క్రియలు భక్తులైన వారి వెంట వెళ్తూ ఉంటాయి. భక్తిహీనమైన క్రియలు భక్తిహీనుల వెంట కూడా అవి వెడవక వెళ్తూ ఉంటాయి. అందుకు దేవుని యొక్క వాక్యము చెబుతుంది. భక్తుడైనటువంటి పౌలు పిలిపిలు రాస్తూ ఉన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు. ఈ లోకంలో మానవులమైన మనము ఇహలోక సంబంధమైనవి, ఆస్తి, ఐశ్వర్యము, పిల్లలు మనము సంపాదించుకొనవచ్చు, లేక కొన్నిటిని మన పాగొండవచ్చు. కానీ క్రీస్తును సంపాదించుకుంటే బహుశ్రేష్టమని భక్తుడైన పౌలు దేవుని వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఇది బహుశ్రేష్టమైనది. ఈ లోకములు ఎందరో రకరకాల సంపాదన చేస్తూ ఉన్నారు, కానీ క్రీస్తును సంపాదించుకోలేకపోతా ఉన్నారు. కానీ భక్తుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఆయన సంపాదించుకునే ద్వారా కలిగే మేలు ఆయన చెబుతున్న 20 వచనము 27 వచనములో భక్తుడు సెలవిస్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మనందరి పౌరస్థితి పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పరలోకములో ఉన్నటువంటి పౌరస్థితిని మనం సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఉండగానే క్రీస్తును మనము కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ ఎరిగి ప్రభువుని సంపాదించుకుని అనుభవం గలవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, 21 వచనం చూస్తే, సమస్తమును మనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవుని నమ్మటము ద్వారా ఈ పాపములో నుండి వచ్చిన ఈ యొక్క దేహం, అనాది కాలం నుండి ఆదాము అవ్వల నుండి వచ్చినటువంటి శాపం అనే పాపం యొక్క మరణం అనే ఈ దేహానికి పిల్లరా దేవునితో సమరూపమైన దానిగా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయనను ఏ మానవుడు కూడా సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగిన వాడైన ఆ దేవునితో సమరూపము గల వానిగా దేవుడు నమ్మిన తన పిల్లలమైన మనలను మార్చుకుంటున్నాడు. ఆయనకు సమరూపమైన వారినిగా మార్చుకుని భూమి మీద వారి ద్వారా మహిమపరచబడి
ఆయన సిద్ధపరిచిన తగిన సమయంలో ఆయన రమ్మని పిలుస్తున్నాడు. భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ గలది. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభునందు విశ్వాసము కలిగి, రక్షణ అనుభవం కలిగి, మారు మనసు కలిగి, దేవుని కొరకు భక్తి కార్యాలు చేసి, ఆ సమయంలో భార్య చెబుతూ ఉంటుంది, బళ్ళు మీద ధాన్య బస్తాలు, పొల్లలు అన్నీ వేసుకుని వెళ్ళేవారు. ప్రభు సేవకులు ప్రేమించిన కుటుంబం, ఆదరించిన కుటుంబం, వాక్యానికి దేవుని యొక్క వాక్యానికి స్థలం ఇచ్చిన కుటుంబం, దేవుని యొక్క భక్తి కార్యాలు వారి వెంట వెళ్ళాయి. అవి వారిని నిత్యత్వములోనికి చేర్చబడి ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లాజరు గురించి మనం చూస్తాం. అతను చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చారండి. దేవదూతలు వచ్చి ఆ లాజరును కొనుపోయాయి. ఎక్కడికంటే పరదేశకు. ఆ రీతిగా మంగాదేవి గారు అమ్మ మరియమ్మ గారిని దేవుని దూతల్లో వచ్చి ఆ నిత్యత్వములోనికి తీసుకుని వెళ్ళారని నేను నమ్మటాన్ని నేను విశ్వసిస్తున్నాను. మరి చేరి వచ్చిన మనమందరము కూడా ప్రభునందు విశ్వాసము గలవారమై, సమయం కొంచెం నెరిగి ఆయన విశ్వాసము కలిగి మనం క్రీస్తును సంపాదించుకున్న అనుభవం గలవారమై ఉందాం. ఈ మాటల ద్వారా ఈ కుటుంబాన్ని ఆదరించి చేరి వచ్చిన మనందరినీ కూడా దీవించునుగాక. అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రామారావు అంకుల్కి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వికే దాస్ గారు కూడా కొన్ని మాటలు పదేసిన విషయాలు, ఎందుకంటే సమయం లేదు, మీరు మాట్లాడాలన్నా, కాబట్టి చాలా విషయాలు ఉంటాయి, కానీ సమయాన్ని బట్టి ఒక 15 నిమిషాలు మిగిలినటువంటి వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. కాబట్టి వికే దాస్ గారు అయిపోయిన తర్వాత ఒక 2 సాక్ష్యాలు విందాం. ఒక పాట పాడుకుని ఒక 2 సాక్ష్యాలు విందాం. అంకుల్ ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడొచ్చిన సంఘ బిడ్డలకు, కుటుంబీకులకు, సహోదరి సహోదరులకు, మరి ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అమ్మ మంగాదేవి గారు, నేను ఎప్పుడు కూడా అమ్మనే పిలిచేవాడిని, పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు, అమ్మనే పిలిచేవాడిని. మరి అమ్మగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జయరాజ్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, మరి అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా ఉంటుంది. తమ్ముడు ఇప్పటి వరకు చెప్పారు. మంచి మనసు, ఇతరులను ప్రేమించే మనసు. ఎప్పుడైనా వారింటికి వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఎన్నో వంటలు చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా కడుపు నిండా ఆహారం పెట్టి ఎన్ని దినాలైనా ఇక్కడ ఉండండి బాబు అనేవారు. ఇక్కడ రావడానికి మాకు ఎంతో సంతోషం కలిగేది. అదే రీతిగా జయరాజు గారు వారి తమ్ముడు ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడు మా బావగారు అంటే రెండవ చెల్లి విజయలక్ష్మి, ఆమె మ్యారేజ్ అయిన సమయంలో నేను మా బావగారు విజయరాజు గారి యొక్క వారితో పాటు తోడుగా నేను ఉండేవాడిని. ఆ సమయంలో జయరాజు మరి వారి తమ్ముడు జార్జ్ ఇద్దరు కలిసి మమ్మల్ని పొలం తీసుకెళ్ళి ముంజికాయలని, కొబ్బరి బొండాలని కొట్టించి ఇచ్చేవారు. వారిద్దరూ పోటీ పడేవారు మాకు పెట్టడానికి. బొండాలు తీస్తే ఒకడు ముంజికాయలు తీస్తానని, నువ్వు ఎక్కువగా ఈ తాడి నేను ఎక్కుతాను అని ఇద్దరు పోటీగా ఎక్కి వారు మాకు ఎంతో సహాయం చేసేవారు. అటువంటి కుటుంబానికి మరి మా సొంత కుటుంబముగా మేము ఎప్పుడు కూడా ప్రేమిస్తాం, పెద్దాను కానీ వారి కుటుంబీకులందరినీ కూడా. అదే రీతిగా మరి ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారిలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనములైన స్తోత్రములు. కొద్ది నిమిషములు ప్రభా మీ వాక్యం ధ్యానించుచుండగా నన్ను మీ ఆత్మతో నింపి నాలో ఉండి మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యం మనం చూసినట్లయితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అంటే మృతులైన వారు తప్పనిసరిగా ఒక దినము వస్తుంది, ఆ దినాన్నంట బ్రతుకుతారంటండి. ప్రియులారా, అసలు మానవుడిని సృష్టించక ముందు మానవుడిని దేనితో చేశాడండి? దేవుడు మట్టితోనే చేశాడు. మట్టికి ఒక గుణం ఉందండి, జీవింప చేసే గుణము, ఉత్పత్తి చేసే గుణము కూడా ఉంది, పుట్టించేది. అనగా మనము వేసిన విత్తనాలు వేసినా వేయకపోయినా ఈ భూమిని చుట్టూ కూడా మన ప్రాంతాలు పచ్చగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఎవరు వేశారు ఆ విత్తనాలు? దేవుడే భూమికి ఆ గుణం ఇచ్చాడండి. అందుకని ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనము. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, అడవి జంతువులను భూమి పుట్టించినగా కానీ పలికెను. హల్లెలూయా. అవన్నీనంట ఎక్కడి నుంచి వచ్చినాయంటండి? భూమి నుంచే వచ్చాయి. అందుచేత ఇక్కడ అంటున్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును, మంటిలో పడియున్న వారిలారా మేల్కొని ఉత్సహించుడి. ఒక దినం వస్తుంది, ఆ దినాన్నంట ఈ సమాధి చేయబడిన వారందరూ కూడా మేలుకుంటారంటండి, ఉత్సహిస్తారంట. మేలుకుంటారనుకో, ఉత్సాహం ఎందుకు వారికి? దేవుడితో వస్తారు, దేవునితో వస్తారు. ఎలా వస్తారంట? మహా ఆర్భాటముతోను బూర శబ్దముతోను వారు వస్తారంటండి. ప్రియులారా, దేవదూతలతో కలిసి వస్తుంటే ఇంకా ఉత్సాహము ఆనందము తప్ప మరి ఏముంటుందండి? అది ఎవరికో ధన్యత తెలుసండి? ప్రభునందు మృతులైన వారికే ఆ సంతోషం ఉంటుందని. ఇంకా చూడండి, నీ మంటిలో పడి ఉన్న వారిలా మేలుకొని ఉత్సాహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు. మానవుని దేనితో చేశాడండి? మట్టితో చేశాడని మనకు తెలుసు. అయితే నీళ్లు ఉపయోగించలేదు అక్కడ. ఏం ఉపయోగించాడో తెలుసండి? ఆవిరి. అంటే మంచుని దేవుడు ఉపయోగించి కలిపి మానవుణ్ణి చేశాడండి. ప్రియులారా, అందుచేత మరొక మాట చూడండి, భూమి తనలో ఉన్న ప్రేతలను సజీవులుగా చేయను. హల్లెలూయా. భూమి అంట చనిపోయిన సమాధి చేయబడినటువంటి వారిని అంట సజీవులుగా చేస్తుందంటండి. ఎవరైనా మనమందరం నమ్ముతాం ఈ విషయం కదండి. అన్యులు ఎవరు కూడా నమ్మరు, కానీ మనం నమ్ముతాము గనక మనం సమాధి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకాడం. సమాధి చేయడానికి ఎంతో ఉత్సాహంగా చేస్తాం మనం. ఎందుకంటే తర్వాత చెప్తాను దాని విషయం. నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చును. అనగా ఒక దినము, తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినమున దేవుడు తీర్పు తీరుస్తాడని ప్రతి వారికి కూడా. మరొక మాట చదువుకుని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందామండి. అయితే మృతులు ఎలాగున లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీ విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఆమేన్. అంటే దేవుని క్రియ ఎలా ఉంటుందో చూసారండి. మనం అనుకుంటాం ఎందుకు సమాధి చేయాలని, ఎందుకని మరి ఈ కార్యములు చేయాలని మనం అనుకుంటాం. ఒక దినం ఉందంట. ఆ దినము ఏ రీతిగా విత్తబడినటువంటి విత్తనము అది మొలకెత్తి మంచి మహిమ
శరీరముతో లేక మృదువైన శరీరముతో ఏ రీతిగా మొలకెత్తి ఫలిస్తుందో అలాగే ప్రభునందు మృతులైన వారట ఒక దినం వచ్చినప్పుడు లేస్తారు, లేచి ప్రభుతో ఉత్సాహించి ఆనందిస్తారండి. అట్టి కార్యము మరి మనకంటే ముందుగా నిద్రించినటువంటి వారు అనగా సమాధి చేయబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ ప్రభువు వెంటబెట్టుకుని తీసుకుని వచ్చినప్పుడు అంతకు మించిన ఆనందం ఈ భూలోకంలో మరి ఏది కూడా ఉండదండి ప్రియులార. మరి మా తల్లి గారు మంగాదేవి గారు అట్టి ఆనందంలో వారు ఉంటారని, అదే రీతిగా కృష్ణమూర్తి గారు అంకులు ఆయన కూడా ఉన్నారని, అలాగే ప్రభునందు మృతులైన వారందరూ కూడా అలాగే దేవునితో ఉత్సాహముగా ఉంటారని, దీన్ని బట్టి మనల్ని మరి దేవునిలో ఆనందింపచేస్తుందండి. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదని తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదువుకుని ఉన్నాం ఇందాక. అయితే ప్రియులారా, మనకొక నిరీక్షణ ఉంది. మన దేవుడు తప్పనిసరిగా మనల్ని తిరిగి లేపుతాడు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు. అంతే ధన్యత ఆయన యందు నిద్రించిన మంగాదేవి గారు, ఇక కృష్ణమూర్తి అంకుల్ గారు, ఇంకెవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యులని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మంగాదేవి గారి యొక్క కుటుంబానికి, విడిచిపెట్టి వెళ్ళిన వారి కుటుంబానికి ప్రభు ఆదరించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఈ సమయంలో కాబట్టి విత్తనము ఒక దినం మళ్ళా తిరిగి మొలకెత్తుతుంది, చనిపోద్ది, మళ్ళా మొలకెత్తుతుంది అన్న రీతిగా, ఆ రీతిగానే ప్రభునందు మృతులు మొదట లేస్తారనేటువంటి భావాన్ని తెలియజేసినటువంటి అంకులు కూడా వందనాలు. కాబట్టి ఆ రీతిగా దేవుని మృతి నొందిన వారు మొదట లేస్తారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయంలో ఒక 2 శరణాలు, ఒక శరణం పాడుదాం. ఆ తర్వాత ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆంటీ పక్షంగా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీరు మాట్లాడితే ఒక ఇద్దరు అవకాశం ఇద్దాం. ఆ తర్వాత మరలా 2 వర్తమానాలు ఉన్నాయి, అవి కూడా వినేసిన తర్వాత మీ కార్యక్రమం ముగిస్తున్నాం. ఇప్పటికే 11 చిల్లర అయింది కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ప్రసాద్ అని రండి, మీరు పీటర్ బాబు గారు. మొదటి పాట పాటల ప్రతి అవధగ్రహత లేదు, దయచేసి మంచి పెట్టండి. మరి అవధగ్రహణ పాటల ప్రతి దయచేసి పాటల ప్రతి తీసుకోండి, ఆ పాట ప్రతి ప్రకారంగా పాడదాం. మొదటి పాట, ఈ లోకయాత్రలో ఈ సంవత్సరం ఒకసారి నవ్వు ఒకసారి దుఃఖం. మొదటి చరణము ఆకర్షణ. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు.
సమయంలో తమ్ముడు నువ్వు కూడా కూర్చుంటారు దైవ సేవకుడుగా. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైనా దైవ సేవకురాలు కరిమేలు సంఘ సేవకురాలు దైవ సేవకురాలు నయమి గారు మాట్లాడతారు. వద్దులేండి, ఇక్కడికి వస్తారు అమ్మా, ఇక్కడికి వస్తావు కదా, వెళ్ళరా ఒరే వెళ్ళరా వెళ్ళమ్మా. అమ్మ చెప్పేది ఆ చైర్ ఇటేసమ్మా. తర్వాత ఎవరైతే రెండో వ్యక్తిగా ఇక్కడికి ఇటు తీసుకురామ్మా, ఇటు తీసుకురా. మీ అందరికీ వందనాలండి. మంగాదేవ్ గారు మరి 73లోంచి నాకు పరిచయం అండి. ఆవిడ రాయకుదురు నుంచి ఏరవాసరం ప్రార్థనకు వచ్చేవారు. వారు కృష్ణమూర్తి గారు వారి కుటుంబం అంతా ఏరవాసరం మందిరానికి వచ్చారండి. ఒకప్పుడు నెహెమియా గారు వాక్యం చెప్తే వారు పెద్ద కూతురు ఆవిడ రక్షించబడ్డారు. వాళ్ళందరూ పిల్లలందరితో పాటు ఆవిడ రాయకుదురు నుండి ఏరవాసరం నడిచి వచ్చేవారండి. తర్వాత వారు రెండో అల్లుడు గారు చెల్లెళ్ళు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు వీళ్ళందరినీ కలిపి మరి ప్రతి ఆదివారం కూడా అందరికంటే ముందు వచ్చేసేవారండి ఆవిడ ప్రార్థనకి. ఎంత ఆసక్తితో వచ్చేవారంటే నిజంగా వారు ఎప్పుడు లేచేవారో ఎప్పుడు వండుకునేవారో కానీ ఆవిడ 4 పిల్లల్ని మరి జయరాజు గారు వచ్చేవారో గుర్తులేదు కానండి, పిల్లలందరినీ తీసుకుని బేబీ ఇంకా ఇంకొక సరోజిని అనే పాప వాళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళ పిల్లల్ని తీసుకుని మందిరానికి అందరికంటే ఉన్న ఊర్లో వాళ్ళకంటే ముందు వచ్చేసేవారండి. అంత మంచిగా ఆసక్తిగా దేవుని ఇంట్లో ఆవిడ పనిచేసేవారండి. ఎప్పుడు నన్ను సిస్టర్ అని ఏ చిన్న విషయంలోనైనా సిస్టర్ గారు అంటానే కూడా ఉండేవారు. నిష్కాపట్యంగా ఒక కపటం అనేది లేదు. ఆనాటి నుండి నాటికి కూడా ఆవిడ అంటే ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎంతో మంది దైవభక్తిగా ఉన్నారండి. ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా మా జీవితంలో మా కుటుంబంలో చాలా సహాయపడి ఎంతో మంచిగా సంఘంలో మందిరం కట్టే విషయంలోనంటే అన్ని విషయాలు ఆవిడ తోటికోడలు మరి దేవుని మందిరం కట్టే విషయంలోనూ కట్టిన విషయంలోనూ కూడా అన్ని బాధ్యతలు ఎంతో ప్రేమతో నమ్మకంగా వారు పాలు పొందేవారండి. అంత ఇదిగా ఉండేవారు. కృష్ణమూర్తి గారు ఆవిడ ఏకమై కానీ భర్తలు రక్షించబడకపోయినా కానీ మరి కొంతమంది ఆటంకాలు పెడతారు, కానీ ఆ బ్రదర్ అలాగా ఆటంకం పెట్టేవారు కాదు. ఇద్దరు కలిసి మందిరానికి ఎంతో ఉపకారంగా ఉండేవారండి. సహోదరి కస్తూరిగా అమ్మగారు వీరిద్దరూ కలిసి దేవుని మందిరానికి పిల్లలతో పాటు ఎంతో మంచిగా వచ్చేవారండి. ఆ సహోదరు కూడా ఎప్పుడు బాగున్నారు, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు సహోదరులను కలుసుకోవాలని ఆతురత ఆప్యాయత ప్రేమ ఎంతో అనురాగాలతో మాతో కలిసి ఉండేవారండి. కొంచెం మంచం పట్టిన తర్వాతే తప్ప తర్వాత బాగుండేటప్పుడు నడవలేనప్పుడు కూడా మరి తర్వాత ఇక్కడ మందిరం పెట్టుకున్నారు. నడవలేము రాలేమని అయినా కానీ ఇక్కడ మంచిగా మాతో ఎంతో ఉపకారిగా ఉండేవారు. మాకు ఎంతో సహాయపడ్డారండి. మందిరం ఏరవాసరం మందిరం ఫస్ట్గా వాళ్ళేనండి ఎంతో బాధ మరి సహాయపడి డబ్బులోనేంటి రైస్లోనేంటి అన్నీ నాకు 6 పిల్లలు పుట్టారండి. ప్రతి పురుడికి కూడా వీళ్ళిద్దరూ కూడా ఎంతగానో నా తల్లి కంటే ఎక్కువగా ఎంతగా ప్రేమించి మరి బిల్లు ఎంత వేశారండి ఏంటండి అని కడతానంటే వచ్చేవారు. ఎంతో నాకు ఉపకారం చేశారండి. ఒక తల్లి గాను ఒక తండ్రి గాను ఈ కుటుంబం మమ్మల్ని ఎంతో ఆదరించింది, ధైర్యపరిచింది.
మాకెంతో సాయం చేశారండి. కపటం లేని సహోదరి, ప్రేమతో ఎంతో ప్రేమ చూపించేవారు. ఇంటికి వస్తే మాత్రం కూడా ఎంతో ఆప్యాయతగా ఉండేవారండి. వెళ్ళేదాకా మాతోటే ఉండేవారు. ఎంతో ప్రేమగా దేవుని ఇంట్లో నమ్మకస్తులండి. దేవుని ఇంట్లో నమ్మకస్తులు, దేవుని విషయంలో నమ్మకస్తులు. నిన్న ఆవిడ చనిపోయినప్పుడు చూస్తేనండి ఆవిడ మొఖం ఎంత ప్రకాశంగా ఉందంటే, కొంతమంది చనిపోయిన వాళ్ళని చూస్తే భయమేస్తుంది, అలా వికారంగా ఉంటారు. కానీ సహోదరి నిద్రపోయినట్టు సంతోషంగా ఉందండి. దేవుని దూతలు వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారనమాట. ఆ విధంగా ఎంత ఆనందంగానో ఉందండి. మరి సహోదరి అన్ని విషయాల్లో నమ్మకస్తురాలని నేను దృఢంగా చెప్పగలనండి ఆవిడ విషయంలో. మరి అంతేకాకుండా వారి కుటుంబంలో కూడా వాళ్ళ మనవడికి మా పిల్లని అడిగి ఆవిడే అన్ని విషయాల్లో కూడా మరి ప్రోత్సహించి చేసి మంచిగా ఆవిడ మేమంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండేది. దేవుని విషయంలో కూడా ఎంతో శ్రద్ధతోనూ భక్తితోనూ ఉండేవారండి ఆవిడ. ఇంకా ఆవిడని మరి ఇంకా మనం ప్రభు దగ్గరే చూస్తాము, ఇక్కడ చూడము. కానీ వారి బిడ్డలను కూడా ప్రభు దీవించి ఆవిడ యొక్క ప్రార్థన విజ్ఞాపన వల్ల వారి అల్లుళ్ళు, వాళ్ళ కుమార్తెలు, మరి తనకు అవసరమైన వాళ్ళందరూ కూడా దేవుని ఇంటికి నడిపించిందండి ఆవిడ. ప్రభు ఇంట్లోనూ అందరినీ తీసుకొచ్చారు, చిన్న పిల్లలతో సహా. ఈ రాయకుదురు నుంచి ఇప్పుడు మేము ఎవరు నడవలేమండి. అలాగా నడిచొచ్చేవారు, నడిచి వెళ్ళేవారు. అప్పుడు ఏమన్నా ఏమీ ఉండేవి కాదు. అంత ఆసక్తితో దేవుల్లో ఉన్నారండి. అందుకని ఆవిడని మర్చిపోలేకపోతున్నాం. తనకెంతో తన కుటుంబీకులు కూడా ఇంకా తరతరాలు కూడా ఆ విధంగానే దేవునిలో నమ్మకంగా ఉండాలా, దేవునిలో ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఎదుట ఆ సహోదరి గురించి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేయచ్చు ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నట్లయితే దయచేసి రండి. లక్ష్మీ అత్తమ్మ గారు అంటండి, దయచేసి. హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారట లక్ష్మీ అత్తమ్మ గారు. దయచేసి వచ్చి మీ యొక్క అనుభవాలు కూడా పంచుకోండి. తర్వాత కూడా ఇంకెవరు మాట్లాడతారో ముందుగా రండి. మరలా అటు కూర్చోండి. అంటే ఒక 2 నిమిషాలు. మరి ఈరోజు దేవుని యొక్క దాసురాలు మంగాదేవి గారు మరి ఆదరణ కోటానికి వచ్చినటువంటి దేవుని యొక్క దాసులు, విశ్వాసులు. మరి మంగాదేవి గారు అంటే మా పెద్దొదిన గారు అన్నమాట. కస్తూర్బాయి అమ్మ తోడుకోడలు, కస్తూర్బాయి అమ్మ నాకు వదిన గారు. మరి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైనటువంటి నామములో మరి వందనాలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజుని మరి నేను ఇంటర్మీడియట్ యొక్క మరి స్టడీస్ కొరకు వీరవాసరం కార్మికుల్లో మేము పెంచబడ్డాను. ఆ దినాల్లో రాయకుదురు నుండి మా వదిన గారు కస్తూర్బాయమ్మ గారు, అలాగనే మరి మంగదేవి గారు, అలాగనే కాంతక్క నాకు అక్కవిడి, మా పెద్దనాన్నగారు కూతురు. వీళ్ళంతా కూడా మరి వీరవాసరంలో ఉన్నటువంటి కర్మేలు ప్రార్థనా మందిరమునకు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు అన్నమాట. ముగ్గురు సహోదరులు మరి మంగదేవి గారు, కస్తూర్బాయమ్మ గారు, కాంతమ్మ గారు
వీరవాసరంలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మేల ప్రార్థన మందిరమునకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లర్స్ అన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఆ దినాల్లో విరివిగా వీరవాసరం మందిరం నుండి ఈ పరిచర్య మరి చాలా గంభీరంగా జరిగేవి. ముఖ్యంగా మంగదేవి గారి గురించి ఆలోచన చేసినట్లయితే, ఆమె నాకు వదిన కాబట్టి ఇక ప్రాంతానికి గ్రామానికి వచ్చినప్పుడు మా వదిన ఎప్పుడు కూడా బయట ఆమె ఇక్కడ కనపడేది కాదు. మరి ఎక్కడ ఉండేది అంటే కిచెన్లోనే, రోడ్డు మీద కానీ గుమ్మంలో కానీ ఎప్పుడు కూడా నేను గమనించలేదు. ఎక్కడో ఉన్నారంటే మంగదేవి గారు అని చూస్తే కిచెన్లో ఉండేవారు. దాని అర్థం ఏంటన్నమాట, కుటుంబ బాధ్యత అంతా కూడా ఆమె తీసుకుని చక్కగా తన కుటుంబానికి ఎంతో మాదిరికరమైనటువంటి ఒక ఫిల్టర్గా ఆమె నిర్వర్తిస్తూ వచ్చింది. అంత మాత్రము కాదు, ఇక రాయకూదు నుండి కర్మేలు ప్రార్థనా మందిరమునకు మరి మా వదిన కస్తూరిబాయమ్మ గారు తోటి అలాగే కాంతమ్మ గారితో ఈమె కూడా ముగ్గురు కూడా కలిసి బందలో ఇప్పుడంటే రోడ్లు వేసినారు, ఎంతో ప్రయాసపడి దేవుని పొందుకున్నటువంటి దాసురాలు అని నేను చెప్తా ఉంటూ ఉన్నాను అన్నమాట. అది సందర్భం. ఎంతో ప్రయాసపడింది. మరి అక్కగారు చెప్పారు, నయోమి గారు, ఈరోజుని కర్మేలు ప్రార్థనా మందిరం ఆ రకంగా రూపుదిద్దుకుందంటే కస్తూరిబాయి అమ్మ గారి కుటుంబం, మంగాదేవి గారి కుటుంబం, తర్వాత కాంతమ్మ గారి కుటుంబం. కాబట్టి ఆలోచించండి, ఇవన్నీ కూడా వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మరి యొక్క సత్క్రియలు వారి వెంట ప్రభు తీసుకుని వెళ్ళినాడు అన్నమాట. ఆమె తీసుకెళ్ళింది. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది కాదు, దేవుని కొరకు ఏ రీతిగా మనం ప్రయాసపడ్డాం, దేవుని యొక్క ఇంటికి ఎంతమందిని మనము తీసుకురాగలుగుతా ఉన్నాం. అక్కగారు చెప్పారు, మంగాదేవి గారు తనతో పాటు తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మందిరమునకు వారు ప్రయాసపడ్డారు, దేవుని యొక్క ఇంటికి తీసుకురాగలిగినారనేటువంటి విషయాన్ని నయోమి గారు పంచుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం ఎవరం కూడా మరి చింతించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభువునందు మృతి పొందినటువంటి మృతులు ధన్యులు రాయబడింది. ఆమె యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించడం ద్వారా ఈ కుటుంబాన్ని ఒక ధన్యకరమైనటువంటి కుటుంబంగా ఆమె దిద్దారు. చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఒక రోజున ఆమెని పరలోక రాజ్యములు అందరము కూడా చూడగలమైన నిరీక్షణ ప్రభు మనకిచ్చినాడు. కొద్ది వాక్యాన్ని, సాక్ష్యాన్ని ప్రభు దీవించి కాపాడను గాక. అందరికి వందనాలండి. ఈ సమయంలో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నట్లయితే దయచేసి వస్తే మంచిది. కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలోనే ఇలాగ సాక్ష్యాలు ఉన్నారు, రండి. దేవుని నామస్తోత్రము. మీ అందరికీ వేదిక అలంకరించినటువంటి దైవజనులకు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వదిన ఈరోజు మన మధ్య లేరు, కానీ వదినతో నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ. చిన్నప్పుడు ఎక్కువ శాతం వదిన దగ్గర ఉండేదాన్ని. సెలవులు ఇస్తే చాలు వచ్చి ఇక్కడే ఎక్కువ అన్నయ్య దగ్గర, వదిన దగ్గర ఉండేదాన్ని. అన్నయ్య వదిన నిజంగా యోగ్యులైనటువంటి భార్యాభర్తలు వాళ్ళిద్దరు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళ మంచిని గురించి వర్ణించడానికి నేను సరిపోనేమో, అటువంటి మంచి వ్యక్తులు అనమాట వాళ్ళు. దేవుని కూడా ప్రేమించేవారు. నేను వచ్చినప్పుడల్లా నెహమ్యా పాస్టర్ గారు వచ్చేవారు. వచ్చినప్పుడు
అమ్మ నువ్వు మారుమనసు పొందావా అని అడుగుతూ ఉండేవారు. నన్ను ఎక్కువ శాతం అలా అడిగేవారు ఆయన. మారుమనసు ఎలా మారుమనసు పొందావా అని అడుగుతూ ఉండేవారు. ఎక్కువ ప్రార్థనలు జరుగుతాయి, అన్ని ఇంట్లో ఎక్కువ ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. ఎక్కువ మందిని ప్రార్థన నడిపించుకుంటే ఒక వీరవాసరం కూడా వెళ్ళేవాళ్ళం ప్రార్థనలకు మేము చిన్నప్పుడు. అన్నయ్య వదిన కూడా వెళ్ళేవాళ్ళం. అదే చిన్నదిన వదిన పెద్దదిన వీళ్ళందరూ కూడా ప్రార్థనకు వెళ్తూ ఉండేవాళ్ళు. చాలా మంచివాళ్ళు వీళ్ళు, యోగ్యులైనటువంటి బిడ్డలు. అదేవిధంగా చాలా నీతిమంతులు కూడా. ఎక్కువ మందికి సహకారిగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్తత్వం అనమాట. ఎవరిని ద్వేషించే మనస్తత్వం అన్నకి వదినకు ఉండేది కాదు. ఎక్కువ ఎదుటి వాళ్ళని ఎవరినైనా ప్రేమిస్తారో, ఎవరికి ఎక్కువ వాళ్ళు చేయి చాపి సహాయం చేస్తారు, అంతేగాని ఎవరిని ఏది ఆశించరో. చాలా మంచి వ్యక్తులు. వదిన చాలా బాగుండేవాళ్ళు. నన్ను సొంత కూతురులాగే చూసేది. తన కూతురు, పెద్ద కూతురు, నేను 2 సంవత్సరాల తేడాలో ఉండేవాళ్ళము. అయినా ఎక్కువ మేమందరం పిల్లలందరం కలిసి మెలిసి ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళము. వాళ్ళతో పాటు నన్ను కూడా చాలా ప్రేమగా చూసేది వదిన కూడా. అన్నయ్య ఏమనేవాడంటే, నువ్వు మా ఏప్రాలు అమ్మ, మీ అమ్మాయిని నా కొడుకు వాళ్ళ అంటూ సరదాగా అంటూ ఉండేవాడు. నిజమే అన్నయ్య అనేదని. అంత ప్రేమగా ఉండేవాళ్ళం. వదిన మరి ఎప్పుడు కూడా చాలా ప్రేమించేది. చిన్న పెద్ద వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు. ఎంతో నీతిమంతులు కూడా వాళ్ళు, ఎదుటి వాళ్ళు సహాయం చేసి నీతిమంతుని జ్ఞాపకం చేసి ఆశీర్వాదకరమైన వాక్యం చెప్తుంది కదా. నిజమే, చాలా నీతిమంతులు నీతిమత్వంగానే బ్రతికారు. మరి దేవుని సేవకులను ఆదరించేవారు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. అదేవిధంగా అనేక మందిని దైవ సన్నిధి కూడా నడిపించారు. మరి వాళ్ళ క్రియలు అని వెంట వెళ్తున్నప్పుడు వదిన వాళ్ళ నీతి క్రియలు అన్నీ వాళ్ళ వెంట వెళ్ళి, ఎందుకంటే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, ప్రేమించే మనస్తత్వం కలిగినటువంటి పిల్లలు కూడా అలాంటి వాళ్ళే. ఎవరిని ఎదుటి వాళ్ళని ఏమంటాం కానీ అలాంటివి ఏముండడు. అటువంటి ఆవిడ గర్భఫలాలు బిడ్డలు కూడా చాలా మంచి ఆణిముత్యాలంటి బిడ్డలనే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రేమించాడు. మరి ఈ విధంగా వదిన్ని మీద జ్ఞాపకం చేసుకోవాలంటే నిజంగా నేను జ్ఞాపకం చేసుకుని చాలా ఇది ఆవిడ గురించి వర్ణించాలంటే 4 నిజంగా సరిపోదు. ఎందుకంటే అంత ప్రేమ కలిగినటువంటి మనుషులు. అన్నయ్య వదిన చిన్నదిన వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమించేవారు. ఎంతో ప్రేమగా ఉండేటువంటి వాళ్ళం అనమాట. అటువంటి వదిన మా మధ్య లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఎప్పటికైనా మరి ఆ లోకంలోకి వెళ్ళవలసిందే కాబట్టి మరి ఎప్పటికైనా ఆవిడ చూస్తాను అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఆవిడ మంచితనాన్ని వర్ణించడానికి నేను ఏ విధంగానూ సరిపోను. చాలా మంచి వ్యక్తులు, ఎంతగానో ప్రేమించేటువంటి వాడు. అటువంటి ప్రేమించేట వాళ్ళని నేను ఎక్కువ మంది చూడలేదు. అంతా మరి నిష్కపటం అనమాట. కల్మషం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అన్నయ్య వదినేంటి వీళ్ళందరూ కూడాను చాలా మంచివారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకున్నాను. ఈ సమయంలో సువర్ణ టీవీ. ప్రైజ్ లాడండి. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశంను బట్టి కూడా ప్రభునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి నేను చెప్పవలసింది ఏంటి అంటే, ఈ ఇంటి యొక్క అల్లుడు గారు, రెండో అల్లుడు గారు మా అన్నయ్య అండి. మేము మా తల్లిదండ్రులకి 4 బిడ్డలు. అయితే నన్ను మా చిన్నాన్నగారు పెంపడానికి తీసుకున్నారు. నేను వారితో కలిసి బ్రతకలేదు, నేను ఎక్కడో బ్రతికాను. మా అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాత ఈ కుటుంబానికి నాకు పరిచయం. అలాగే మా చెల్లెళ్ళు 2 చిన్నపిల్లలు అత్తంతో ఉన్నారు, మా అన్నయ్య అత్తంతో ఉన్నారు. అయితే నేను దూరంగా ఉన్నానండి. నాకు రెండో బాబు పుట్టినప్పుడు మరి నా తల్లి నా అన్నయ్య కువైట్లో ఉండేవారు. నేను మా అత్తవారింట్లోనే, నా మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా నేను అక్కడే ఉన్నానండి. పిల్లలు పుట్టినా మా అత్తయ్య గారు చూసుకున్నారు. అయితే అన్నీ పరిచయం, పెళ్ళి అయిన తర్వాత అత్తమ్మ పరిచయమైన కాడ నుంచి మా చెల్లెళ్ళిద్దరిని ఎలా చూసారో వారు నన్ను కూడా అలాగే చూస్తారు. ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి పరిచయం, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి వారు వచ్చేవారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత నాకు పెద్ద ఆపరేషన్ అండి. మిస్ హాస్పిటల్లో మరి డెలివరీ అయ్యాను. మా అత్తవారింటికి తీసుకెళ్ళిన తర్వాత అత్తమ్మ గారు వచ్చారండి. నెలలోనే వచ్చి నేను తీసుకెళ్ళి నా ఇంట్లో 1 నెల ఉంచుతానని మా అత్తయ్య గారిని అడిగి ఇక్కడికి తీసుకొచ్చారండి. మా చెల్లెళ్ళిద్దరికి ఇచ్చిన ప్రేమ కంటే ఎక్కువ నాకు ప్రేమ ఇచ్చారు. నా బిడ్డని నన్ను ఆదరించారు. మరి తల్లి చేయవలసినవి అన్నీ అత్తమ్మ చేసి మా అత్తవారింటికి పంపించారండి. మా 4 కూడా అత్తమ్మ చేతుల్లో మరి వారి పెట్టిన ఆతిథ్యం తీసుకున్నటువంటి వారమే. ఈరోజు ఎలా చెప్తున్నానంటే చాలా
ఆశ్చర్యంగా ఉన్నది. వారు ఎవరు విడిచిపెట్టేసిన అత్తమ్మ విడవకుండా మరి పండగలు వచ్చినా, వారు తన కూతుర్ని చూసుకుంటాకు వచ్చినా, మరి మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని కూడా దర్శించి ఒక నెల రోజులు నన్ను నా బిడ్డను చక్కగా మళ్ళీ మా అత్తవారింటికి పంపించారండి. వారికి నేను ఏమి ఇచ్చినా నా రుణము తీరదు. నా తల్లి దూరం లేకపోయినా అటువంటి తల్లి ప్రేమ నాకు వారు పంచినందుకు నేను ఎంతో రుణస్తురాలనై ఉన్నాను. వారికి వారి కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నానండి. ఈరోజు మీ అందరితో కలిసి సాక్ష్యం చెప్పుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మర్చిపోయానండి. ఈ యొక్క అత్తమ్మ వారు నాకు పరిచయం అయిన తర్వాతే హెబ్రోన్ అంటే నాకు తెలియదు. హెబ్రోన్ సంఘానికి కూడా మమ్మల్ని నడిపించారు. మరి వీరవాశ్రమంలో మీటింగ్స్ జరుగుతున్నాయంటే మమ్మల్ని కౌరు పంపించి ఆ సంఘాల్లో కూడా మమ్మల్ని చేర్చేవారు. దాన్ని బట్టి నేను కూడా హెబ్రోన్ యొక్క సహవాసములు ఎక్కడున్నా వెళ్తూ ఉంటాము. అందుని బట్టి ఈ సంఘవాస్తులకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి కొద్ది సాక్ష్యమును దీవించును గాక. ఆమె. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నట్లయితే దయచేసి రండి. రండి. కానీ ఇలాంటి సమయాల్లో మాట్లాడటమే మంచిదండి. ఎందుకు ఇంకో సమయంలో వారితో మనం చాలామంది సిగ్గుపడతారు, కానీ అది మంచి పద్ధతి కాదు. దయచేసి మీ పెద్దవాళ్ళైనా దయచేసి రండి. ప్రభు నాన్న బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఒకసారి అమ్మ గురించి, అమ్మ యొక్క కుటుంబం నేపథ్యం గురించి కూడా ఒకసారి మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇటు నాన్నగారి యొక్క నాన్నగారు పీతల నరసింహమూర్తి గారు, తర్వాత వాళ్ళ అమ్మగారు పీతల చిట్టమ్మ గారు. సో వీరిద్దరికి పిల్లలు లేని కారణాన్ని బట్టి మరి ఏలేటి జడ్జి గారు, ఏలేటి శేషమ్మ గారు వీరు కూడా మరి నాన్నను అంటే పీతల కృష్ణమూర్తి గారిని, అలాగే పీతల రామ్మూర్తి గారిని అంటే జార్జి గారు రక్షణ పొందిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా వీరిరువురు కూడా వారిని పెంచుకుంటూ వచ్చినారు. సో వీరిద్దరికి అంటే పీతల కృష్ణమూర్తి గారికి, పీతల మరి రామ్మూర్తి గారిని మరి ఏలేటి జడ్జి గారు, ఏలేటి శేషమ్మ గారు వారిని ఇరువురిని కూడా పెంచుకుని రాయకుదురులో ఇక్కడ ఉండడం జరుగుతూ వచ్చింది. ఇటు అమ్మ వైపుకి వచ్చేసరికి పరువు చంద్రయ్య గారు అంటే వాళ్ళది పొలమూరు, పరువు చంద్రయ్య గారు, తర్వాత పరువు లక్ష్మమ్మ గారు. వారి యొక్క మరి తల్లిదండ్రులు అంటే అమ్మ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చంద్రయ్య గారు, పరువు చంద్రయ్య గారు, పరువు లక్ష్మమ్మ గారు. వీరిద్దరికి మరి పుట్టిన కుమార్తె పీతల మంగాదేవి గారు. తర్వాత వీరిద్దరికి కూడా వివాహం అవుతూ వచ్చింది. అంటే నాన్న పీతల కృష్ణమూర్తి గారికి, పీతల మంగాదేవి గారికి వివాహం అయిన తర్వాత వీరికి మరి 4 సంతానము అంటే 5 సంతానము. పెద్దమ్మ మరి చిట్టి కుమారి గారు, తర్వాత మా అమ్మగారు అంటే విజయలక్ష్మి గారు, తర్వాత మా మావయ్య ఇప్పుడు మరి జయరాజు గారు మాస్టర్ గారు, తర్వాత మరి మా చిన్న మావయ్య జార్జి గారు. ఆయన మరి ముందుగానే ఈ కుటుంబంలో ప్రభువులో పిలువబడుతూ వచ్చినారు. తర్వాత చిన్నమ్మ మరి జయశీల గారు. వీరు 5 సంతానము వీరిరువురికి. ఇటు మరి రామ్మూర్తి గారికి వచ్చేసరికి జార్జి శేఖర్ గారు, తర్వాత హెప్సిబా గారు. వారి ఈ రీతిగా ఈ కుటుంబము దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చినారు. మరి ఇక్కడ అమ్మ
మరి అమ్మ గురించి మేము చెప్పాలంటే మరి మా నాన్నగారు, తర్వాత మా అమ్మగారు అంటే విజయలక్ష్మి గారు, అమ్మ యొక్క రెండో సంతానమైన మా అమ్మగారు విజయలక్ష్మి గారి యొక్క మరికి నలుగురు సంతానము. ఆ నలుగురు సంతానంలో మేము నలుగురు అన్నదమ్ములు. అయితే మరి మాకు ఈ ఇల్లు ఎలా ఉండేదంటే మాకు ఒక ఆశ్రయపురంగా ఉంటూ వచ్చింది. మా నాన్నగారు మరి కువైట్ దేశంలో ఉండేవారు. కువైట్ దేశంలో ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని మా అమ్మగారిని తీసుకుని కువైట్ దేశం వెళ్ళిపోయినారు. అక్కడే ఉండేవారు. తర్వాత మరి మా అన్నయ్య పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా నేను పుట్టినాను. తర్వాత మరి నేను 5 నెలల్లో ఉండగానే మా అన్నయ్యని ఇక్కడ విడిచిపెట్టి మరలా తిరిగి కువైట్ దేశం వెళ్ళిపోయినారు. అంతకుముందే మరి మా తాతయ్య అంటే మా నాన్నగారు ఆయన చనిపోయిన తర్వాత మరి ఇంకా వారికి ఎవరిని చూసుకోలేని, అక్కడిక్కడ ఎవరు చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా అత్త వాళ్ళిద్దరిని మరి బేబీ కుమారి గారు, తర్వాత శాంతి గారు, బహుశా చాలామందికి ఇక్కడ వాళ్ళిద్దరూ తెలుసు. వారిరువుని కూడా ఇందాక నేను అడిగినాను. మరి రెండో తరగతి మరి మా పెద్దత్త అంటే బేబీ కుమారి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తని ఇక్కడే 2వ తరగతిలో జాయిన్ చేసినారు. తర్వాత చిన్నత్త అంటే శాంతి గారు మరి ఆవిడ కూడా ప్రభువులో పిలువబడ్డారు. తర్వాత ఆవిడ్ని 1వ తరగతిలో ఇక్కడ జాయిన్ చేసినారు. వారు మరి ఇక్కడే పెరుగుతూ వచ్చినారు. మా అత్త చెప్పింది, మా పెద్దత్త అంటే బేబీ కుమార్ గారు కొంత నీరసం బాగా చేసిన సమయంలో అమ్మ చాలా పరిచయం చేసినారు. చాలా అత్త చెప్పింది, నా కొరకు చాలా త్యాగం చేసింది, నా కొరకు చాలా ప్రయాసపడింది, నా కొరకు మరి ఎన్నో హాస్పిటల్ తిప్పింది. నాకు కూడా మరి అమ్మకు నాకు ఎక్కువగా అమ్మతోనే ఎక్కువ ఉండేవాడిని. నాకు చాలా విషయాలు అమ్మ పంచుకునేది. నాన్న తర్వాత తన విషయాలు ఎక్కువ పెంచుకు పంచుకున్నదంటే అది నాతోటే చాలా విషయాలు పంచుకునేది, చాలా విషయాలు చెప్పేది నాకు. ఆ విధంలోనే మా అత్త అంటే పెద్దత్త బేబీ గారి గురించి నేను చాలా ప్రయాసపడినాను, చాలా హాస్పిటల్ తిప్పినాను. అత్త కూడా చెప్తుంది అదే సాక్ష్యం. ఈ రీతిగా మేమందరం కూడా తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ 2వ కూతురు కూడా కొంత సమయం ఇక్కడ పెరుగుతూ వచ్చింది, మా శేషక్క. ఇలాగా ఈ కుటుంబంలో చాలామందికి ఆశ్రయం ఇచ్చింది మా అమ్మ. ఒక మాటలో చెప్పాలంటే చాలా త్యాగం చేసింది. ఎంత ప్రయాస. చిన్నప్పుడు నేను 5వ నెలలో వచ్చినాను. తర్వాత మా చిన్న తమ్ముడు వాడు కూడా మంత్లోనే వచ్చినాడు. మా అన్నయ్య బహుశా సంవత్సరం ఆ టైంలో ఉన్నాడేమో తెలియదు, మాకు గుర్తులేదు. కానీ ఆ వయసు నుంచి మమ్మల్ని పెంచింది. ఎలా అంటే వాళ్ళ పిల్లలతో సమానంగా కాదు అనాలేమో, ఎక్కువగానే పెంచింది. ఇందాక అత్త చెప్తుంది, మా తాతయ్య అంటే పరువు చంద్రయ్య గారు అనేవారంట మా అత్తకి నీరసం చేసినప్పుడు, అమ్మ పరాయి వాళ్ళ అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా చూడాలి, బాగా చూడాలి, ఎంత కష్టం వచ్చినా ఏదైనా అయితే మనకు వస్తుంది, నువ్వు బాగా చూడాలని చెప్పేదంట. ఆ రీతిగా అమ్మ చాలా అందరినీ సమానంగా అందరినీ ప్రేమించి చూస్తూ ఉండేది. అమ్మ అనే నిర్వచనము అమ్మ 100% నెరవేర్చింది మా జీవితంలో. ఇందాక మీరు గమనించి ఉండొచ్చు, ఎవరు నిలబడి చెప్పినా మాకు పలానా అని చెప్పట్లేదు, కానీ అమ్మనే ఉచ్చరిస్తున్నారు. అమ్మ ఆ రీతిగా మరి చేసింది. ఎక్కువ సమయం చెప్పలేం. కానీ తర్వాత ఒక భార్యగా నాన్న మరి ఒక భార్యగా కూడా 100% తన జీవితాన్ని నెరవేర్చుతూ వచ్చింది. ఒక మాట నేను చెప్పాలి, నాన్నకి కొంచెం కోపం ఎక్కువ. ఎలా అంటే తను
నాన్న మాట్లాడుతున్న సమయంలో ఎవరూ మాట్లాడకూడదు. ఈవెన్ కోడి కూడా కూయకూడదు. అలా కూసినా లేకపోతే ఎవరన్నా అల్లరి చేసినా, కేకలు వేసినా, ఎవరైనా మాట్లాడినా నాన్న కోపం వచ్చి తిట్టేసేవాడు. సో అమ్మ ఏం చేసేదంటే, ఎవరైనా ఇంటికి వస్తే వీళ్ళ పిల్లలు ఎక్కడ కేకలేస్తే, అంటే పిల్లలు అల్లరి చేస్తే ఆయన కోపంలో వీళ్ళని కొడతారేమని చెప్పి అమ్మ ఏం చేసేదంటే ఒక సినిమాటిక్గా వెంటనే పరుగున ఎక్కడున్నా సరే ఎవరైనా ఇంటికి వస్తే మమ్మల్ని అందరినీ ఒక చోటుకు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ఉంచేది. అంటే మేము అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే కోపంలో ఒకవేళ చేయి చేసుకుంటారేమో. ఆ పరిస్థితిలో నాన్న ఆ తప్పిదంలో పడిపోకుండా కాపాడుతూ వచ్చింది మమ్మల్ని అందరినీ కూడా. ఈవెన్ కోడులు కూడా ఆ సమయానికి కోడికి వస్తుంటే వెళ్ళి కోడి కొట్టేసేది. ఆ రీతిగా అమ్మ నాన్నని అలా చూసుకుని నాన్నని ఎంత గౌరవించేదంటే, నాన్నకి ఎంత లోబడి ఉండేదంటే, వాళ్ళిద్దరూ కూడా మరి మేము అక్కడే పడుకునే వాళ్ళం కదా, వారు రాత్రులు వారు మాట్లాడుకునేవారు. మరి ఆ టైం ఉండేది కాదు, పగలు మేము అందరం పిల్లలము అందరం కదా, రాత్రులు వాళ్ళు ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడుకునేవారు. అంతగా వాళ్ళిద్దరూ మరి పెరుగుతూ వచ్చారు. తర్వాత మరి అమ్మ నాన్నను దేవుళ్ళలోకి నడిపించింది. నాన్నకు బలహీనత లేకపోలేదు, ఉన్నాయి, కానీ అవన్నీ మార్పించగలిగింది. ఆ సమయంలో నాన్నకు కోపం వస్తున్నప్పుడు ఆ తప్పిదం ఎక్కడ జరిగిపోతుందని చెప్పి నా నాన్నని ఆ పరిస్థితిలోకి జరగకోకుండా చేసింది. తర్వాత నాన్న మరి ఈ మాట చెప్పకూడదేమో కానీ నాన్నకు సుట్ట తాగేవాడు. ఆ దేవునిలోకి తనేం చెప్పలే, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా ఆ సుట్ట మానిపించగలిగింది. తర్వాత దేవునికి నడిపించగలిగింది. నాన్న కూడా మరి ఆశ్చర్యపోయేవాళ్ళు, మేము నాన్న ఆరాధించేవారు. ఆ స్థితి వరకు అమ్మ నాన్న నడిపించింది. తర్వాత మావయ్య బండి కొన్న తర్వాత ఆ బండి మీద ఇద్దరు వీరవాసనం వెళ్ళిపోయేవారు. వీరవాసనం ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళిపోయేవారు. ఆ రీతిగా మరి దేవుని సేవకులను ప్రేమించింది అమ్మ. దేవుని సేవకులు ఇంటికి వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేది. తర్వాత ఇక్కడ ఎక్కువగా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు సోలమన్ రాజు గారు ఉండేవారు. వాళ్ళని, తర్వాత నెహెమ్యా అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను నెహెమ్యా గారి వారి యొక్క కుటుంబంలో నేను అల్లుడిగా ఉంటూ వచ్చినాను. వాళ్ళు చెప్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా, మా అమ్మ ఇక్కడి నుంచి పెరుగు పట్టుకెళ్ళేదంట. ఆ పెరుగు కోసం వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉండేవారని చెప్పేవారు. ఆ పెరుగు అమ్మ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి అమ్మ పట్టుకెళ్ళిన పెరుగుతో వాళ్ళు భోంచేసి, ఇప్పుడు మరి రాయకూదురు ఆంటీ వస్తారు, పెరుగు పట్టుకొస్తారు అని ఆ పెరుగు కోసం వాళ్ళందరూ ఎదురు చూసి ఆ పెరుగుతో అన్నం తిని వాళ్ళ మందిరానికి వెళ్ళేవారట. అంతగా అమ్మని వారు ప్రేమించినారు, అమ్మ వారిని ప్రేమించింది. ఈ రీతిగా మరి అల్లుళ్ళ విషయంలో కూడా అల్లుల్ని కూడా చాలా గౌరవించేది. వాళ్ళు వస్తే మరి వెంటనే నాన్నకు చెప్పి వారికి కావాల్సిన మరి అన్నీ వెంటనే కోడి కోయించడం, ఏర్పాట్లన్నీ చేయడం అన్నీ చేస్తూ ఉండేది. ఈ రీతిగా అమ్మ మా అందరికీ కూడా ఎంత ప్రేమను పంచిపెట్టిందంటే, మరి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది మీకు. అది బహుశా వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు అనిపించొచ్చేమో కానీ అమ్మ మరి నిజంగా మమ్మల్ని ప్రేమించినంత ప్రేమ ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు. అంటే మేము ఆ ఇంటి వారము కాకపోయినప్పటికీ, మేము కూతురు పిల్లలమైనా లేకపోతే మేము వేరే ఇంటి వారమైనా సరే మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. మమ్మల్ని కూడా మాకు చిన్నప్పుడు ఎప్పుడైనా నాకు కళ్ళలో ఎప్పుడైనా భయం వేసి అన్నీ చేస్తుంటే అమ్మని భయపడి ఏడుస్తున్నా లేపినా విసుకునేది కాదు. వెంటనే లేచి యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము అనుకో అని ప్రార్థన నేర్పించింది. నన్ను కూడా దేవునిలోకి నడిపించింది. దేవుని మందిరంలోకి నేను ఇక్కడే ఎక్కువ పెరిగినాను. నేను పెద్ద ఎదిగిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు దేవునిలోకి నడిపించింది, దేవుని మందిరంలోకి ఉంచేది. నన్ను దేవుని మందిరం వాళ్ళు అక్కడ ఉపవాస ప్రార్థనలు పెట్టినా లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టినా నన్ను తీసుకెళ్ళమని చెప్పేది, నేను తీసుకెళ్ళి వచ్చేవాడిని. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సరి సమానంగా మమ్మల్ని అందరినీ పెంచింది, ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచగలిగింది. మా నాన్నగారు మరి అమ్మ చేతిలో మమ్మల్ని పెట్టినారు. మరి చాలా చక్కగా మరి ఏమాత్రము కూడా మా ప్రతి పరిస్థితిలో అమ్మ మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ మరి మమ్మల్ని అందరి యొక్క వివాహాలు చూసింది, మా పిల్లలందరినీ చూసింది. ఈ రీతిగా మరి అమ్మ ఈరోజు మరి దేవుని యొద్దకు వెళ్ళింది. మాకు ఆ సంతోషం ఉంది. మరలా అమ్మను చూస్తామని ఆ నిరీక్షణలోకి వచ్చేటట్టుగా అమ్మ మమ్మల్ని పెంచింది. కాబట్టి చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లుప్తంగాని మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది సాక్ష్యం దీవించును గాక. ఈ సమయంలో ఒక దేవుని యొక్క వర్తమానాన్ని వింటాము. దానికి ముందుగా పాలకొల్లు బేతేల్ ప్రార్థన మందిరం దైవ సేవకుడు తమ్ముడు పాలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య,
నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చేరి వచ్చిన ఉద్దేశం ఎరిగినటువంటి దేవుడు ప్రభా, అందుని బట్టి నీ కొదనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నరులారా తిరిగి రండి మీరు పిలిచినప్పుడు మేమెవరూ కూడా కాదనడానికి కానీ అభ్యంతరపరచడానికి కానీ ఏమాత్రం కూడా అర్హత లేని వారు నాయన. నీ మహాకృపను బట్టి ప్రభా, నీ దాసురాలు మరి పీతల మంగాదేవి గారిని నీ మహిమనకు హెచ్చించుకున్నారని నమ్ము చూస్తున్నాం ప్రభా. నీ దాసురాలు కూడా ప్రభా ఇంతవరకు నీ దాసురాలను గురించి ఎన్నో గొప్ప సాక్ష్యాన్ని మరి వింటూ వచ్చాం ప్రభా. అటువంటి గొప్ప సాక్ష్యము ప్రభా ఈ లోకంలో మేము కూడా కలిగి ఉండాలని ప్రభా మీరు హెచ్చరించిన దాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ వస్తున్నాం. అవునైనా యుగాంతమందు ప్రభా మాకు బుద్ధి చెప్పడానికే మా పితరులు మా ముందుంచుతూ వచ్చారు. ఈ రీతిగా మా పితరుల ఆ యొక్క క్రమంలోనికి మరి మంగాదేవి మామగారిని కూడా మీరు పిలుచుకుంటూ వచ్చారు. అందును బట్టి నేను స్తుతిస్తూ మరి విడవబడినటువంటి కుటుంబాన్ని అంతటినీ కూడా ఆదరించమని ఓదార్చమని తిరిగి మరి శ్రేష్టకరమైనటువంటి సమయంలోనికి వెళ్తున్నానైనా మా రాక మా మాట ఎవరిని ఆదరించదు ఉద్ధరించదు నాయన ప్రభా. కేవలం నీ మాటే గనుక ప్రభా, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది బలపరిచేది సమస్తాన్ని బాగు చేసేది కనుక ఆ శ్రేష్టమైన సమయంలో ఎవరైతే గాయపడినటువంటి హృదయాలతో ఉంటూ వచ్చారో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వారందరితో స్పష్టంగా మాట్లాడి ఆదరించి ఓదార్చమని నీ దాసుని కూడా అభిషేకించమని నా ప్రియ రక్షకుడు నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తమ్ముడు కూడా వందనాలు. ఈ సమయంలో పాలకొల్లు హెబ్రోన్ ప్రార్థన మందిరం దైవ సేవకులు పీటర్ గారి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి కొంచెం ఓరిమితో ఉండాలని మనం చేస్తున్నాం. అంటే ఆలస్యంగానే మొదలు పెట్టుకున్నాం. అంటే వర్తమానం అయిన తర్వాత ఇంకా కొంతమంది సాక్ష్యాలు ఉన్నాయి. త్వరగానే ముగించేస్తాం. దయచేసి ఓరిమితో ఉండాలని మనం చేస్తున్నాం. రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి చేరువచ్చిన దైవజనులకి, చేరువచ్చిన బంధుమిత్రులకి, సంఘస్థులకి ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి పీతల మంగాదేవి గారి మరి ఆమె చనిపోయిన కారణాన్ని బట్టి మనము ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చాం. మరి మనము ఆదరించబడతారా? మనం ఆదరించడానికి వచ్చాం, కానీ మనం ఆదరించవలసినంత రీతికి మనం ఆదరించలేం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మరి యోసేపు తను అన్నలు తన్ని అమ్మివేసిన తర్వాత ఒక వస్త్రమును తీసుకొచ్చి చూపించారు తండ్రికి. ఆ తండ్రి ఏడుస్తున్న సమయంలో పిల్లలు, కుమారులు, కుమార్తెలు అందరూ వచ్చి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. ఆ మాట ఆదికాండము 37వ అధ్యాయంలో మనం చూస్తాం. 35వ వచనం, 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనెల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎదుకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. కాబట్టి కుమారులు, కుమార్తెలు వారందరూ ఓదార్చారు, కానీ అతడు ఓదార్పు పొందలేకపోయాడు. కాబట్టి ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు మరి చాలా కుటుంబస్తులు మరి బాధలో ఉంటారు. మరి వారిని ఓదార్చడం అంటే మన వల్ల కాదు. వారిని ఓదార్చేది ఎవరు? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు
నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా మనం చూస్తే యెరూషలేములోనే ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కాబట్టి మనం అందరం కూడా ఆదరించడానికి వచ్చాం, కానీ మనం ఎంత ఓదార్చినా ఆదరించినా వారు ఓదార్పు ఆదరణ పొందలేరు. మరి వారికి మాత్రమే, ఆ కుటుంబస్తులకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మనం కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా అనేక మంది మనల్ని ఆదరించడానికి వస్తారు, కానీ ఆదరణ పొందలేం. కానీ ఎవరు ఆదరిస్తారంట? ప్రభువు ఆదరిస్తాడు. ప్రభువే ఆదరించగలిగిన వాడు, ప్రభువే వారిని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగిన వాడు. కాబట్టి దీన్ని బట్టి ఈ ఆదరణ కూడిక అనేది మనం ఇలా జరిగిస్తూ ఉంటాం, కానీ దేవుడే మాత్రము వారిని ఆదరించేవాడు. ఇప్పుడు మంగాదేవి గారు చనిపోయారా అంటాం కదా, ఆయన చనిపోయాడండి, ఆమె చనిపోయింది. చనిపోయాడు అంటే శని ఎక్కడికి పోయాడంట? పోయాడు. చనిపోయింది అని మనం చెప్తాం. చనిపోయింది అంటే ఏంటి? చనిపోయిన తర్వాత అంటే చచ్చిపోయి వెళ్ళిపోయింది. అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కానీ, యేసుప్రభు నమ్ముకున్న వారు కానీ, ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కానీ, అంగీకరించిన వారు కానీ అందరూ కూడా చనిపోవలసిందే. అందుకనే ప్రసంగి గ్రంథంలో అన్నాడు, ఏమన్నాడంటే ప్రతి మానవుడు చనిపోతాడు. కాబట్టి ఇది మనం ఏం చేయాలి? మనసును పెట్టాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతివాడు కూడా ఏదో ఒక రోజుని వెళ్ళిపోవాలి. కాకపోతే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ ముందు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయంలో చెప్పండి మాట ప్రకారంగా బాగా జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. చనిపోవడానికి సమయం లేదు. చనిపోవడానికి ఎప్పుడు చనిపోతారనేది ఎవరికీ తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. కాబట్టి చనిపోయాడు అంటే చచ్చిపోయి వెళ్ళిపోయాడు అంటే చచ్చిపోయి వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోయినటువంటి వారు అందరూ కూడా ఒక చోటకి వెళ్తారా అంటే ప్రతి ఒక్కరు చనిపోతారు, కానీ ఆత్మ మాత్రం చనిపోదు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో నీతిగా బతికి జీవించినటువంటి వారు పరలోకంలోకి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మంగాదేవి గారు ఇక్కడ కళ్ళు మూశారు, పరలోకంలో కళ్ళు తెరిచారు. అంటే ఆమె ఏం తప్పించుకున్నదంటే, చూడండి వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడేవాడు. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అందరం చనిపోతాం. అయితే చనిపోయిన వాడు కూడా బ్రతుకుతాడు. యోహాను సువార్తలో మనం ఆ మాట మనం చూస్తాం. కాబట్టి యోహాను సువార్తలో మనం చూసినప్పుడు యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి చనిపోయిన వాడు బ్రతుకుతాడు. ఇక్కడ మనం ఆ మాట కంటే పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడు? తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. పాతాళం ఇక్కడికి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళారా, మరి ఈ లోకంలోనే ఆ పాతాళం తప్పించుకోవాలంటే ఛాన్స్ ఉంది. ఈ లోకంలోనే ఆ పాతాళం తప్పించుకోవడానికి మనము సిద్ధపడాలి. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. దయచేసి నాకు తీసిన వాళ్ళు చదవండి. జనులు సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవే. సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవే. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఈ కాల పరిమితి, మనకు దేవుడిచ్చినటువంటి కాల పరిమితి అనగా మనం చనిపోక మునుపు మనం మృతులుగానైనా ఉండొచ్చు, సజీవులుగానైనా ఉండొచ్చు. సజీవులు అంటే యేసు ప్రభుని నమ్మిన వారు, యేసు ప్రభుని విశ్వసించిన వారు, యేసు ప్రభు మార్గంలో నడిచిన వారు, నీతి నియమములు కలిగి నడిచిన వారు సజీవులు. వారు సజీవంగానే దేవుని సన్నిధిలో ఉంటారు.
వారు యుగయుగములు ప్రభుతో ఉంటారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణంలో వారు ఉంటారు. యుగయుగములు ప్రభుతో కూడా జీవిస్తారు. మృతులు ఎవరు అంటే ఈ లోకములో వారికి ఇచ్చినటువంటి జీవిత పరిమాణాన్ని, జీవిత కాలాన్ని వారు సరిగా సద్వినియోగం చేసుకోక, యేసు ప్రభుకు హృదయం ఇవ్వక, వారు ఇష్టానుసారంగా జీవిస్తూ మరి వారు చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతారు, పాతాళములోనికి వెళ్ళిపోతారు. ఆ పాతాళంలో ఏముంది? వేదన ఉంది. వేదన, భయంకరమైనటువంటి వేదన. అగ్ని ఆరదు, పురుగు చాదు. ఒకవేళ ఈ సమయం అందులో మరి మంగాదేవి గారి మరి ఆదరణ కూడుకొచ్చినటువంటి మీలో ఎవరైనా సరే మరి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకపోతే మీకు పాతాళము తప్పదు. ఈ మాట చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాను. కాబట్టి పాతాళంకు పోకుండా మనం తప్పించబడాలి అంటే ఈ లోకంలో నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయం ఇవ్వాలి, ఆయన కొరకై జీవించాలి. ఆయనకి నీ హృదయం ఇచ్చినప్పుడు ఈ లోకం మాలిన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటావు. కాబట్టి దేవుడు మృతులుగాను సజీవులుగాను చేయవాడు ఆయనే. ఇంకో మాట మనం చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. దుష్టులను దేవుని మరుచు జనులందరూ, దుష్టులను దేవుని మరుచు వారందరూ కూడా ఎక్కడికి దిగిపోతారంట? పాతాళమునకు దిగిపోతారు. కాబట్టి ఈ పాతాళాలను తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. నిన్ను నన్ను పాతాళం నుండి తప్పించడానికి, దుష్టత్వం నుండి తప్పించడానికి ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడని చెప్పగలిగినాడు. కాబట్టి మరణము నుండి అనగా పాతాళము నుండి తప్పించేవాడు దేవుడే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం, మనందరికీ తెలుసు. ఈ లోకంలో మరి జీవించినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు లాజరు. వారిద్దరూ కూడా ఈ లోకంలో జీవించారు. ధనవంతుడేమో తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ వచ్చాడు, తినుము త్రాగుము సుఖించుమంటూ చెప్తూ వచ్చాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. అయితే లాజరు పేదవాడిగా, నిరుపేదగా, మరి తన శరీరంలో ఆరోగ్యం లేకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆకలి దప్పుల చేత జీవిస్తూ వచ్చాడు. ధనవంతుని యొక్క బలం మీద పడుతున్నటువంటి రొట్టె ముక్కలను తిని జీవిస్తూ వచ్చాడు. అయితే ఒక దినాన్ని ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమైంది చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. పాతాళము నుండి రక్షింపబడడానికి, పాతాళము నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇవ్వలేదా? ఎంతో కాలం బ్రతికాడు, చాలా కాలం బ్రతికాడు, తినుతూ తాగుతూ జీవిస్తూ వచ్చాడు. అయితే ఇతడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళంలో ఏం చేస్తున్నాడు? అతను బాధపడుచున్నాడు, వేదన పడుచున్నాడు. మరి లాజరు కూడా చనిపోయాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రాహాం రొమ్మున ఆనుకొని సంతోషంగా ఉన్నాడు. ఈ లోకంలో శ్రమ అనుభవించాడు, కానీ అతడు చనిపోయిన తర్వాత పరలోకంలో అబ్రాహాం రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు పాతాళంలో వేదన పడుతున్నటువంటి వ్యక్తి ఎవరిని చూశాడు? లాజరును చూశాడు. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. ఇక్కడ నేను వేదన పడుచున్నాను, కాబట్టి లాజరును పంపించు. తన చిటికిన వేళ్ళతో ఒక నీటి చుక్క నా నోట్లో వేసి నా దాహం తీర్చినట్లుగా. ఒక చిటికిన వేళ్ళతో ఒక చుక్క నోట్లో వేస్తే దాహం తీరుస్తుందా? తీరనే తీరదు. అది భయంకరమైన వేదనకరమైనటువంటి స్థలం. అది భయంకరమైన వేదనకర స్థలం. ఇక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ప్రభు యొక్క ఆశ. ఈ మంగాదేవి గారు ఆమె ఇక్కడ మనం సాక్ష్యాలు విన్నాం. ఆమె జీవించినంత కాలం దేవునికి ఇష్టడుగా బ్రతికింది. కాబట్టి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? విశ్రాంతిలోనికి ప్రవేశించింది. విశ్రాంతిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఎంతో పాపం చాలా కాలం నుండి మంచం మీద ఉండి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు,
శరీర రుగ్మతలు బాధపడుతూ వచ్చింది. అయితే వీటన్నిటి నుండి విముక్తి కలుగజేసి విశ్రాంతిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో తెలియజేసేది ఏంటంటే, నరకములో పాతాళములో వేదనకరమైన స్థలం, ఆ వేదనకరమైన స్థలంకి వెళ్ళకూడదు. ఏ ఒక్కరు కూడా, మన విరోధులు కూడా అక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం హృదయం ఇచ్చి ఈ లోకంలో జీవించినంతకాలం మంగాదేవి గారి వలె ఇతరులకు సహాయం చేస్తూ నీతిగా బ్రతుకుతూ, ఆమె మరి కస్తూరిబాయమ్మ గారు, మంగాదేవి గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. వీరు కుటుంబాల సమేతంగా వీరవాసన నడిచి వచ్చేవారు. ఇప్పుడు అక్క కూడా, నయమక్క గారు కూడా చెప్పారు, అక్కడికి నడిచి వచ్చేవారు. వారు నిజంగా కుటుంబాన్ని నడిపించారు. మన వల్లని మరి అందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించారు. చూడండి, ఆమె కూడా ఇప్పుడు చనిపోయింది. ఎక్కడికి పోయింది? పరలోకంలోకి పోయింది, ప్రభు దగ్గరికి పోయింది. మరి మనం కూడా ఆ విధంగా పాతాళం నుండి తప్పించబడ్డానికి ఈ లోకంలో మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తుకి మనం హృదయం ఇచ్చి ఆయన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనం కూడా చనిపోయినప్పుడు పరలోకంలోనికి పోతాం. అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. అక్కడ దేవుడే దీపమై ఉండి అక్కడ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం, దేవునితో పాటు జీవిస్తాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాతాళమును తప్పించుకుని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడే. కాబట్టి పాతాళమును తప్పించబడ్డానికి ఇక్కడ మరి దేవుని వాక్యం ఏంటంటే, వారు ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీ హృదయాలు ఇవ్వండి. ప్రభు మరి ఈ పాతాళం నుండి తప్పించబడి, ఆ వేదనకరమైన స్థలం నుండి తప్పించబడి, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అన్నాడో ఆ పునాదులు గల పట్టణంలో ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ సమయంలో ఆఖరిగా విజయరాజు అంకుల్ మాట్లాడతారు. ఆ తర్వాత మనం ముగిస్తాం. సాక్ష్యం పంచుకుంటారట. సార్ మమ్మీ తర్వాత అత్త ఒకసారి ఇటు రండి. మీరు అత్త మరి పెద్దమ్మ ఇటు రండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మా అత్తయ్య గారు మరణాన్ని జ్ఞాపం చేసుకుని పిలువబడినటువంటి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అత్తమ్మ అని అంటున్నాం కానీ మాకు అమ్మతో సమానమైన తల్లి లాంటిది. మాకు తల్లితో సమానము. నేను ఈ ఇంటికి రెండో అల్లుడిని. ఏది ఏమైనప్పటికీ నా యొక్క కుటుంబ బాధ్యతలంతా కూడా అత్తమ్మ గారు మామయ్య గారు బాధ్యత వహించారు. మేము గల్ఫ్లో ఉన్నప్పటికీ మా చెల్లెళ్ళేంటి మా పిల్లలనేంటి వారే పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొచ్చారంటే నేను వాళ్ళకి వారిని ఎంత అభినందించినా చాలా తక్కువే. ఏది ఏమైనప్పటికీ కుమారులు కనుక్కున్నటువంటి తల్లులు కానీ తండ్రులు కానీ తండ్రులకి సేవ చేసే కుమారులు ఉంటే చాలండి, కుమార్తెలు ఉంటే చాలు. అలాంటి కుమారుడు జయరాజు గారు ఈ కుటుంబంలో వారికి కుమారుడిగా పుట్టడం చాలా సంతోషకరము. ఏ అంటే తండ్రి గారు చనిపోయిన తర్వాత తల్లిగారు ఆపరేషన్ అయిన తర్వాత తల్లిగారికి సేవ చేయటంలో
ఎవరు చేయలేనటువంటి సేవ జయరాజు గారు తన తల్లి కొరకు చేశారండి. ఎలాంటి సేవ అంటే ఎవరు చేయలేరన్నమాట. ఆ వయసులో ఒక డబ్బున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఒక స్థాయి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క వృద్ధాశ్రయంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి డబ్బులు ఇచ్చి చూడమని చెప్తారు. కానీ ఎంత శ్రమ తీసుకున్నాడంటే తల్లిని చూడటానికి, లేపటం, స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఆవిడకి ఉన్నటువంటి కష్టసుఖాలన్నీ చూడటంలో జయరాజు గారు చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. కాబట్టి అటువంటి కుమారుడు కనుక్కున్నది కాబట్టి ఆవిడ బ్రతికి ఎన్ని సంవత్సరాలు బ్రతికిందని నేను చెప్పగలను. ఎందుకంటే చాలా 3.5 సంవత్సరాలు మంచం మీద చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించింది ఆవిడ. కానీ ఆ పరిస్థితిలో ఎవరైనా సరే కుమారులు కానీ కూతుర్లు కానీ చూడలేరు. కానీ జయరాజు ఆమె గర్భంలో పుట్టడం, ఆమె చాలా ధన్యురాలు. అటువంటి కుమారుడిని కనుక్కుని చివరి గడిలో తల్లికి సేవ చేసినటువంటి జయరాజు గారికి మనం ఎంత ఆయన్ని అభినందించినా చాలా తక్కువే. అందుకని నాకు ఒక చిన్న ప్రేరేపణ కలిగి నేను ఈరోజు మా భార్యతో సహా మా పెద్ద వదిన గారు వారి సమ్ముఖంలో వారి ఇరువురిని నేను సన్మానించాలని కోరుచు ఉన్నాను. దయచేసి సాలువ తీసుకురండి. ఎందుకంటే వీరిని ఎంత తక్కువగా మనం ఎక్కువగా చేసినప్పటికీ చాలా తక్కువని నేను గమనిస్తాను. జయరాజు గారు వారి యొక్క సత్యమని కూడా తల్లిని బాగా చూసుకున్నటువంటి వారి ఇరువురికి నాకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే అత్తగారిలాగా చూసుకోలేదు ఆమె, ఒక తల్లిలాగా భావించి భర్త లేని టైంలో ఆమెను బాగా చూసుకుని మంచి సేవ చేసినటువంటి మంచి కోడలు దొరకటం ఆవిడ కూడా చాలా అదృష్టవంతురాలు. మరి ఈ దినాన్ని ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు మనందరినీ పిలిచి ఆ మహాతల్లిని, ఆ మహాఘనమైనటువంటి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకనూ ఆమె విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి దేవుని యందు భయభక్తుల్లో వారు పెరిగినట్లుగా వారి యొక్క కుటుంబ క్షేమం కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఏదేమైనప్పటికీ అందరికీ తెలిసినటువంటిది రీతే జయరాజు గారు తన యొక్క భార్య తల్లిని ఎలా చూసుకున్నది. కాబట్టి వారిని దీవించాలని, వారిని ప్రేమించాలని, వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ఆఖరిగా మనం ముగింపులోకి వచ్చాం, ముగిస్తాము. ఆఖరిగా ఈ సాక్ష్యాలన్నిటి నిమిత్తమై సిఆర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఇందులో 3వ శరణంలో 3వ పాట ఒక 2 శరణాలు పాడుకుని ఆఖరి ప్రార్థన చేసుకుంటాం. సిఆర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ తలలో ఉంచండి.
పరిశుద్ధుడు దేవానికి కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక ఆ సమయంలో తండ్రి మరి ప్రియ కుమార్తె అయినటువంటి నాయన మరి శ్రీ మంగాదేవి గారిని దేవా మీరు పిలిచిన విధమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఎప్పటికైనాను తండ్రి మేము ఎవరమైనా ఎంతకాలము బ్రతికినా నీవు పిలిపిన పిలుపుకు అంగీకరించబడి తండ్రి నీవు చెప్పినట్లుగా నరుడు మరి 70 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అయినను నీవు పిలిచినప్పుడు తప్పనిసరిగా మరి రావలసిన వారమై ఉన్నాం. మంగాదేవి గారిని మీరు ప్రేమించి అధిక ఆశీర్వాదంతో నీ కుమార్తెకి అధిక మరి ఆవుసనిచ్చి నీ బిడ్డను బలపరిచిన విధమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఆ యొక్క సమయంలో తండ్రి మరి వారిని బట్టి ఇక్కడ చెప్పబడిన సాక్ష్యముల నిమిత్తమై నాయన చెప్పబడిన నీ వాక్యముల నిమిత్తమై చేసిన ప్రార్థనల నిమిత్తమై నాయన యొక్క సమయంలో కూడి వచ్చిన వారి బంధువుల రక్త సంబంధాల నిమిత్తమై నాయన మరి యొక్క సమయంలో ప్రార్థన చేస్తుండగా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. అన్నిటికంటే ముఖ్యముగా తండ్రి జయరాజు గారు తన యొక్క సతీమణి నాయన గొప్ప సాక్ష్యాన్ని పొందినందుకు తల్లి పక్షమున కోడలిగా తన బాధ్యతను తండ్రిగా మరి తన యొక్క బాధ్యతను నిర్వర్తించిన విధానంలో మరి గొప్ప సాక్ష్యమును కలిగిన నీ బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించి నాయన ఇటువంటి ఆదరణ కోడికలు తన యొక్క జీవితంలో అనగా ఈ కుమార్తె యొక్క జ్ఞాపకార్థ కోడికలు అనేకమంది జరిగించి వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే భాగ్యమును గ్రహించమని కూడి వచ్చిన దైవ సేవకులను మరి ముఖ్యముగా నడిపించిన వారిని సమస్తమును కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇక జరగబోతున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా వందనాలండి. ఈ సమయంలో ఒక పాట పాడదాం. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం అనే ఒక పాట పాడతాం, ఆ తర్వాత ముగిస్తాం. ప్రసాద్ అన్య పేట్రబాబు గారు ఇందులో 1వ శరణము ఆఖరి శరణం రెండు శరణాలు పాడతాం. మనందరం కూడా ఒక దేశం ఒకనొక దినాన శ్రేష్టమైనటువంటి పరలోకమైన దేశం వెళ్తాం. తండ్రి కోరిక అదే, మనకు ఒక రాజ్యం ఇవ్వాలని. అది లోకం పుట్టక మునిపే మన కొరకు ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో మనం ఉండాలి. ఇక్కడ చిన్నమార్లో ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ఆ రాజ్యంలో ఉండాలని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఒక సమయంలో మనం ఆకర్షణలో చెప్తున్నాడు, ప్రభుని చూస్తాము, అక్కడ పరలోకంలో ఆనందం ఉంటుంది, ప్రభు సమానంగా ఉంటాం మనమందరం కూడా. కాబట్టి మంచి తలంపులతో కూడినటువంటి మంచి పాట ఇది. ఈ శరణం 2 శరణాలు పాడేసి మనం ప్రార్థన చేసుకుంటాం, ముగిస్తాం. శ్రేష్ఠ దేశం నిజము ఉన్నేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివ్వా లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం
నిత్యము ఉండెదం ప్రభుతో నిత్యము ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా మనముండెదమచ్చట ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా వనముండెదమచ్చట వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళెదం శ్రేష్ఠ దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము వెళ్ళెదం శ్రేష్ఠ దేశం నిజము ఉండెదం ప్రభుతో నిత్యము. మనందరం లేచి నిలబడదాం. ఆఖరిగా ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ ఆదరణ కొరకు వచ్చినటువంటి చేరువచ్చిన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేసుకుంటాం. తర్వాత ముగిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధులంగా మేమందరం కూడా చేరి వచ్చి ప్రభా మీ ముఖ దర్శనం చేసుకోవటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సందర్భం తండ్రి నీ యొక్క దాసురాలు మంగదేవ అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమలో పిలుచుకున్నారు తండ్రి. ఆయన దేవదూతలు కొనిపోయినారు ప్రభా. బైబిల్లో ప్రభా ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు ప్రభా కొనిపోయినట్లుగా రాయబడింది. ప్రభా నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళాను, కాబట్టి మీ హృదయాలు కలవరపడనీయొద్దు అని తెలియజేశావు ప్రభా. పరలోక రాజ్యంలో మీరుండేటువంటి స్థలంలో మేము కూడా ఉండులాగున ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నావు. ఆ రీతిగా నాయన నీ యొక్క దాసురాలు ఈ సమయంలో మంగదేవ ఆంటీని సిద్ధపరిచి ఆ రీతిగా మరి ఆమెను తీసుకున్నందుకు వందనాలు తండ్రి. మేము కూడా ఒకనొక దినం వెళ్తాం. అయితే ప్రభా ఆయన నీ యొక్క స్థలం మా కొరకు ఒక స్థలం సిద్ధపరిచి వెళ్ళావు ప్రభా. మేము ఆ యొక్క రాజ్యం కొరకు మేము దేహమందునను దేహం విడిచినను ఆయనకిష్టమై జీవించాలి. ఈ గుడారం శిథిలమైపోద్ది ప్రభా. మరి చేతి పని కానీ దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసం మాకుంది పరలోకంలో అని నువ్వు తెలియజేస్తూ వచ్చినావు. ఆ రాజ్యం కొరకు మేమందరం ప్రయాసపడటానికి సహాయం చేయండి ప్రభా. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించు. నీ దాసురాలు ప్రభా ఆంటీ గురించి ప్రభా మరి నిజంగా ప్రభా ఎంతో నీ యొక్క దాసురాలు నేను వెంబడించింది తండ్రి ప్రభా. ప్రారంభం నుండి రక్షించబడిన నాటి నుండి ఇంత దూరం ప్రభా నడుచుకుంటూ ప్రభా కర్మేల మందిరానికి వచ్చేవారు తండ్రి. ఇంత దూరం ప్రభా ఎంతో ప్రయాసతో తండ్రి వారు వచ్చేవారు తండ్రి ప్రభా. నిజంగా వారికి విశ్వాసం అంకులు ఆంటీ వారి ద్వారా వారి కుటుంబాలు కూడా రక్షించబడినాయి. ఆ కుటుంబాలన్నీ కూడా మీలో ఎదగటానికి ప్రభా మీరు సహాయం చేస్తున్నారు. ఆ వృద్ధాప్యంలో సైతం తండ్రి పేపర్లు తీయలేదు, కానీ ఆ బైబిల్ను అలా తిరగేస్తూ వాక్యం ధ్యానించేది తండ్రి. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించు. నీకు దాసురాలు ఆమె అతడు సేవ చే దినాలు సంపూర్ణమైనప్పుడు ఆయన తన యొద్దకు వెళ్ళినటువంటి వాక్య ప్రకారంగా మీ యొద్దకు ఆమెను పిలుచుకున్నారు. మీ కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించు. ఆమె సంపూర్తి నాయన ప్రభునందు మృతులు ధన్యులు అని సెలవిచ్చావు. నీ అందు మృతునందుంది ధన్యురాలు. కాబట్టి ప్రభా మేము కూడా అట్టి ఆ యొక్క మార్గంలో మేము కూడా వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. మరి దోర్కా గురించి చెప్పబడిన రీతిగానే నీ దాసురాల గురించి కూడా ఆమె యొక్క దాతృత్వం ఆమె యొక్క ప్రేమను గురించి చెప్పబడింది
ప్రభా మేము కూడా మా బ్రతుకు దినాల్లో అట్టి ప్రేమ కలిగి ఉండి మేము కూడా దాతృత్వం కలిగి ఉండి అనేక మంది ద్వారా మంచి పేరు సంపాదించుకున్నట్లుగా సహాయం చేయమని కూడా కోరుతూ వచ్చినటువంటి ఈ కూడికను మీరెంతో దీవెనకరంగా చేసినందుకు స్తుతిస్తూ ప్రభా మేము వెళ్తున్నాం కానీ ఈ కుటుంబాన్ని మీరు ఆదరించు. జయరాజన్య తండ్రి ప్రభా ఆయన యొక్క తండ్రి డ్యూటీలో ఉంటూ ప్రభా ఎంతసేపు ప్రభా తల్లి విషయంలో ఎంతో జాగ్రత్తతో ఎంతో ప్రేమతో ఆయన చేసినటువంటి ప్రేమ త్యాగం అంతటిని బట్టి ప్రభా మరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన మేము కూడా అట్టి ప్రేమ తల్లిదండ్రుల ఆ రీతిగా కలిగి ఉండటానికి ఇక్కడ చేరిన అందరికీ కూడా దయచేయి ప్రభా. అంత పెద్ద వయసులో కూడా మరి ఎంతో సుకుమారంగా తల్లిని చూస్తూ తాను వచ్చినాడు ప్రభా. ఆ రీతిగానే మేమందరం కూడా మా తల్లిదండ్రులను ఆ రీతిగా ప్రేమించట్లో ఆ రీతిగా బాధ్యత తీసుకున్నట్లు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రార్థన ఆలకించిన నమ్ముతూ భోజన సహవాసం కూడా దీవెనకరంగా చేయమని మిగిలినటువంటి సమయం అంతటిని కూడా మీ హస్తాలుగా అప్పగించుకుంటూ ఇప్పటి వరకు మీరు సహాయం చేసినందుకు స్తుతిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన నమ్మనటువంటి సర్వ ప్రజలకును ఇక్కడ చేరిన వారికిని ఈ దినం జరుగుతున్నటువంటి ఈ కూడికలో వచ్చినటువంటి వారందరిపైనను విడిచి వెళ్ళినటువంటి కుటుంబము పైనను ప్రభు నిత్యము సంరక్షించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఏదైనా విషయాలు ఉంటే ఇప్పుడు మునేష్ గారు మాట్లాడతారు. దయచేసి మరి కూడి వచ్చిన మరి జనులందరికీ కూడా మరి కుటుంబం పక్షంగా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా బంధువులకు అలాగే సంఘస్థులకు కరిమేలు వీరవాసం ప్రార్థనా మందిరం నుంచి అలాగే రెహబోతు పాలకుల నుంచి అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మా బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమావంతిని ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. వెనకాల మరి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేకంగా మరి రాయకుదురు చిన్నపేట మరి గ్రామం అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ స్థానిక సంఘానికి అలాగే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సిఆర్ గారికి అలాగే మరి పెద్దలైనటువంటి వారందరికీ కూడా మరి మాకు సహకరించి మా అమ్మ ఏ మందిరంలో అయితే ఉందో ఆ మందిరంలో ప్రకారంగా జరగాలని మేము వారిని అడిగినప్పుడు ఆ ప్రకారంగానే వారు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్నంతటినీ కూడా వారి దైవజనుల ద్వారా జరిగించడానికి వారు మాకు సహకరించినారు. వారికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా మాటలు అన్నుంటే మరి మా పక్షంగా క్షమాపణ కూడా వాళ్ళని కోరుచున్నాం. మరి క్షమించి మరి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వచ్చిన సేవకులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వీరవాసరం తర్వాత వీరవాసరం నుంచి వచ్చిన సంఘము, తర్వాత మరి పాలకొల్లు నుంచి వచ్చిన సంఘము, తర్వాత మరి పాలకొల్లు బేతేలు నుంచి వచ్చిన మరి దైవజనులు అలాగే వీరందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వీరవాసరం నుంచి మరి వచ్చిన యవనస్తులు చక్కగా ఈ సౌండ్ సిస్టమ్ను తర్వాత ఈ యొక్క లైవ్ ఇవ్వడానికి కూడా సహకరించినారు. చైర్లు ఇవన్నీ సిద్ధపరచడానికి కూడా సహకరించినారు. వారు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క 3 రోజులు కూడా మరి ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు పెద్దలు చాలా మాకు సహకరించినారు. మరి అన్ని విషయాల్లో కూడా మరి భోజన సదుపాయాన్ని ఈ కుటుంబానికి అందించే విషయంలో కానీ తర్వాత వారిని ఆదరించే విషయంలో కానీ ఈ రీతిగా ఆయా రీతిలుగా సహకరించిన పెద్దలందరికీ అలాగే స్థానికులు మరి యవనస్తులకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భోజన సహవాసం కలిగి ఉండి వెళ్ళాలని మేము కోరుచున్నాం. ఎవరు కూడా మరి వెళ్ళిపోవద్దు, భోజన సహవాసాన్ని కలిగి ఉండి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.